హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంకో కథతోటి మీ ముందుకు వస్తున్నాము. ఈ కథ ఏంటంటే, సుఖంలో అయినా దుఃఖంలోనైనా తనను నమ్మిన వారితో దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు. కథ సారాంశం అది. సో కథలోకి వెళ్ళామా. అనగనగా ఒక ధనవంతుడు ఉండేవాడు. ఒక సెలవు రోజున పడవ తీసుకుని సరదాగా సముద్రంలో ఒంటరిగా షికారుకు వెళ్ళాడు. అతను సముద్రంలో కొంచెం దూరం చేరుకున్నాక అకస్మాత్తుగా తీవ్రమైన తుఫాను వచ్చింది. తుఫాను వలన అతని పడవ పూర్తిగా ధ్వంసం అవడంతో అతను సముద్రంలోకి దూకేశాడు. లైఫ్ జాకెట్ ఉండడం వలన నీటిలో తేలుతూ తుఫాను శాంతించిన తర్వాత ఒక ద్వీపానికి చేరుకున్నాడు. కానీ ఆ ద్వీపంలో మనుషులు జాడలేదు. చుట్టూ సముద్రం తప్ప ఏమీ కనిపించట్లేదు. అప్పుడు వ్యక్తి, నా జీవితంలో నేను ఎవ్వరికి చెడు చేయనప్పుడు నాకెందుకు ఇలా జరిగిందని బాధపడ్డాడు. ఆ తర్వాత తనను మరణం నుండి రక్షించిన భగవంతుడు తీరం చేరుకునేందుకు కూడా దారి చూపిస్తాడని మనసులో దేవుణ్ణి గట్టిగా విశ్వసించాడు. ఆ ద్వీపంలో ఒంటరిగా నివసిస్తూ అక్కడ పండే ఆకులు, పండ్లు తింటూ బతకడం అలవాటు చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత నెమ్మదిగా అతనిలోని ఆశలు నీరు గారిపోవడం మొదలైంది. కానీ దేవుడి పట్ల అతని విశ్వాసం మాత్రం తగ్గించుకోలేదు. దాంతో తన జీవితం అంతా ఆ దీవిలో గడపక తప్పదని నిర్ణయించుకుని ఆ ద్వీపంలో తాను నివసించేందుకు ఒక గుడిసె నిర్మించుకోవడం ప్రారంభించాడు. గుడిసె నిర్మాణం పూర్తి అవ్వగానే మళ్ళీ అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో వాతావరణం మారిపోయింది. అతని గుడిసెపై పిడుగుపడి గుడిసె కాలిపోసాగింది. ఇదంతా చూసి విస్తుపోయిన ఆ వ్యక్తి ఆకాశం వైపు చూస్తూ, దేవుడా, ఎంతవరకు నీకు ఇది న్యాయం? ఎన్ని కష్టాలు ఎదురైనా నీపై ఎప్పుడు విశ్వాసాన్ని కోల్పోలేదు. నిన్నే నమ్ముకున్నాను. నువ్వెందుకు నాపై దయ చూపడం లేదు స్వామి అంటూ నిరాశ నిస్పృహలతో కూరుకుపోయి ఏడవడం ప్రారంభించాడు. అంతలో అకస్మాత్తుగా ఒక పడవ ఆ ద్వీపం సమీపంలోకి వచ్చింది. పడవలో నుంచి ఇద్దరు వ్యక్తులు దిగి వచ్చి, మిమ్మల్ని రక్షించేందుకు వచ్చామని చెప్పారు. కాలిపోతున్న గుడిసె దూరం నుంచి మాకు కనబడింది. ఈ నిర్జన ద్వీపంలో ఎవరో ఇబ్బంది పడుతున్నట్టు అనిపించి మీరు మీ గుడిసెను కాల్చి ఉండకపోతే ఇక్కడ మీరున్న విషయం మాకు తెలిసి ఉండేది కాదని అన్నారు. అప్పుడు ఆ వ్యక్తి కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుని భగవంతునికి క్షమాపణలు కోరుతూ, ఓ ప్రభువా, నన్ను రక్షించడానికి నువ్వు పిడుగు రూపంలో నా గుడిసెను తగలబెట్టావా? నేను గ్రహించలేకపోయాను. నువ్వు నా సహనాన్ని పరీక్షించావు, కానీ నేను అందులో విఫలమయ్యాను. నిశ్చయంగా నిన్ను నమ్మిన వారిని తప్పకుండా కాపాడుతావా అని నువ్వు నిరూపించుకున్నావు. దయచేసి నన్ను క్షమించు ప్రభువా అని మనసులో నమస్కరించుకున్నాడు. ఈ కథలో నీతి ఏంటంటే, సుఖంలో అయినా దుఃఖంలో అయినా తనను నమ్మిన వారితో దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు. సహనం కోల్పోయినప్పుడు మనిషికి ఒక్కసారి దేవుడిపై కోపం వస్తుంది. కానీ మనిషిపై దేవుడు ఎప్పుడూ కోపం తెచ్చుకోడు. అయినా ఎల్లప్పుడూ మంచినే చేస్తాడు. జీవితంలో అప్పుడప్పుడు మనకు కూడా అలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. మనం నిరాశతో దేవుడు లేదు, దేవుడు లేదా విధిపై కోపం తెచ్చుకుంటాం. విశ్వాసాన్ని కోల్పోతాం. దాని కారణంగా మన ఆత్మవిశ్వాసం కూడా క్షీణించిపోయి అవకాశం ఉంటుంది. కానీ ఆ తర్వాత మనకు నెమ్మదిగా అర్థమవుతుంది, ఆ దేవుడు విధి చేసింది మంచిదేనని, లేకపోతే నేను ఈరోజు ఎక్కడుండేవాడిని కదా అని. కాబట్టి ఎన్ని కష్టాలు ఎదురైనా, దుఃఖము ఎంత కుంగదీసినా, కరోనాలు కాటు వేయాలని చూసినా, సమస్యలు ఎంత తొక్కేయాలని చూసినా, ఎన్నడూ ఆత్మవిశ్వాసాన్ని వీడకుండా భగవంతుడిపై భారం ఉంచి పట్టుదలతో మనం మన పని చేసుకుంటూ వెళ్తే తప్పకుండా విజయం సాధిస్తారు. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.